బిచ్చం అడిగినందుకు తనిన డిప్యూటీ తహసీల్దార్ ఒక టిప్పర్ కింద పడి యాచకుడి మృతి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం జరిగింది. ఓ డిప్యూటీ తహసీల్దార్ పాశవిక వైఖరి కారణంగా ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోయాడు. డబ్బులు అడిగాడని కోపంతోనే తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మరణం చెందాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి సిగ్నల్ వద్ద ఆగిన కార్లను తుడుస్తూ డబ్బులు అడుక్కుంటూ శివరాం అనే యాచకుడు జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం మెండోరా మండల డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారు ఆ సిగ్నల్ దగ్గర ఆగింది. ఆ సమయంలో శివరాం వచ్చి డిప్యూటీ తహసీల్దార్ కారు అద్దాలు క్లీన్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరాడు. కానీ రాజశేఖర్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇంతలోనే సిగ్నల్ పడడంతో రాజశేఖర్ వెళ్ళిపోయాడు. డబ్బులు ఇవ్వకుండా రాజశేఖర్ వెళ్ళిపోవడంతో శివరాం కారు వెంబడి పరుగులు పెట్టాడు. అది చూసి ఆగ్రహానికి లోనైన రాజశేఖర్ కోపంగా కారు దిగి శివరామును కాలుతో తన్నాడు. దీంతో అటువైపు వస్తున్న టిప్పర్ వెనుక టైర్ల కింద పడి శివరాం ప్రాణాలు కోల్పోయాడు. టిప్పర్ కింద పడి యాచకుడు మరణించడం అనే వార్త తెలుసుకున్న పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ కూడలి ఉన్న సీసీటీవీ దృశ్యాన్ని పరిశీలించగా మెండోరా డిప్యూటీ తహసీల్దార్ అమానుష చర్య బయటపడింది. దీంతో ఈ కేసు నమోదు చేసుకుని పోలీసులు రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు.